మమ్మీ ఐరన్ చేస్తున్నప్పుడల్లా కాల్ చేశారు. మా వాడు హారతి తీసుకోవడానికి తొందర అయిపోతున్నారు చూడండి. హారతి తీసుకుంటున్నారు. फोन फोन नहीं अभी तो हमारी दीदी से लेके बाप रे ఏ కొండవా బాబరి ఓ బాబరి ఓ బాబరి ఓహో నన్ను కొట్టేస్తున్నాడు పెట్టుకొని. చూడండి కొట్టిన కాయ చూడండి కొట్టిన. వైజాగ్ లో వాతావరణం చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉంది. ఆ కొండలు చూడగలుగుతున్నారా? ఆ కొండల నుంచి అలా పొగ వస్తుంది. నాకేమో డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే డార్జిలింగ్ గ్యాంగ్టాక్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది వెదర్. పొగ అలా వస్తూనే ఉంటుంది. అలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా మేడ మీద నుంచి మీకు చూపిస్తున్నాను ఈ వ్యూ. ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ బిల్డింగ్ కొంచెం అడ్డొచ్చింది, సో కొంచెం జూమ్ చేసి అండ్ పైకి చూపిస్తున్నాను. నాకైతే నిజంగా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము డార్జిలింగ్ గ్యాంగ్టాక్ వెళ్ళాము. సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది వెదర్ అంతా. మా కొండల మీద ఎక్కినప్పుడు ఆ పొగ అలా వస్తూనే ఉంటుంది. చాలా బాగుంటుంది వాతావరణం. అక్కడ చల్లగా ఉంటుంది. మాకు అక్కడ చల్లగా లేదు, బట్ ఎస్ ఆ వాతావరణం చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. చూస్తే చక్కగా ఉంది వైజాగ్ వాతావరణం, చాలా బాగుంది. మధ్యాహ్నం 2:30కి వెదర్ ఇది 2:30 వెదర్ ఇది మధ్యాహ్నంది. సో చూసాను చక్కగా ఉంది వెదర్. పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. ఈరోజు నిన్నంతా ఎండ అయింది కానీ ఇవాళ వర్షం బాగా పడుతుంది. సో మధ్యాహ్నం వెదర్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ వెదర్. చాలా తక్కువ మనకి వైజాగ్ లో ఇలాంటి వెదర్ కనిపిస్తూనే ఉంటుంది. సో అందుకోసం మీకు కొండలు చూపిస్తున్నాను. చాలా బాగుంది కొండలు. అటువైపు కూడా అలాగే ఉంది, దూరం కొండ. ప్రతి కొండ వైపు పొగలాగా వస్తుంది. వావ్, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ అని ఇప్పుడు అవుతుంది 9:15 అండ్ ఈరోజు మాన్యా ఇంకా మేము రెడీ అయిపోయాం. అండ్ మాన్యాకి లెగ్గింగ్స్ విత్ దిస్ వైట్ టాప్ వేసాం. దీనిదేమో ఇటాలీ దీది కొలోజియం వండర్ వరల్డ్ ఉంటుంది, 7 వండర్ వరల్డ్ దాంది ఒక టీ షర్ట్ డిజైన్ ఇది. సో అది మాన్యాకి వేయించాలి. సో అది వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మాన్యాకి ఈరోజు అసెంబ్లీ డ్యూటీస్ ఇచ్చారు. అంటే అసెంబ్లీలో దానికి ఈరోజు నేషనల్ సాంగ్ ఇచ్చారు. సో నేషనల్ సాంగ్ చెప్తుంది అండ్ నేను దాని దగ్గర నేర్పిస్తుంది. కానీ మ్యూజిక్ తో పాటు దాన్ని చేయిస్తున్నాను నేను నేషనల్ సాంగ్. సో లెట్స్ సీ మాన్యా ఎలా చేస్తుంది. నేను ప్రాక్టీస్ చేస్తాను పొద్దున్నే లేచి. నిన్నటి ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా 25 సెకండ్స్ బాకీ ఉంది. 25 సెకండ్స్ మాన్యాకి ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది, అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకోసమే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. అండ్ మాకు మాట చూడండి. Thank you, ma'am. So good. Clap for Mahita, everybody.
మానిత ప్రే చెప్పేసింది నేషనల్ సాంగ్ ఫస్ట్ చెప్పేసి, ఎందుకంటే నేషనల్ సాంగ్ ఎప్పుడు ఫస్ట్ లోనే ఉంటుంది. సో మానిత అయిపోయింది అండ్ వి వెరీ టెన్స్, ఎందుకంటే మ్యూజిక్ తో పాటు చేయిస్తున్నాను కదా, సో కొంచెం టెన్షన్ గా ఉన్నాను. బట్ ఎస్ చేస్తుంది, ఏదో ఓకే నాట్ సో బెస్ట్ ఆఫ్ బెస్ట్, బట్ ఓకే చేస్తుంది, నో ప్రాబ్లం. సో డాక్టర్ చూస్తుంది, మేడం కూడా బాగుందని చెప్పారు కదా, మరి బాగుందని చెప్పారు. సో ఇట్స్ గుడ్, నైస్, బాగుంది. సో నా నెక్స్ట్ మిగతావన్నీ చూడండి, నా ప్లేట్ ఖాక్రా విత్ టేస్టీ నట్స్. నా ప్లేట్ ఖాక్రా చూడండి, అలా ఖాక్రా తినచ్చు, ఇంకా టేస్టీ నట్స్ కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖాక్రా కొని టేస్టీ నట్స్ కొని ఒకసారి. మాన్యాకి స్కూల్లో ఏమో ప్రాజెక్ట్ ఇచ్చారు యానిమల్ చేయడానికిను, సో అందుకోసమే అది ఇప్పుడు ఏనుగు తయారు చేస్తుంది. నేను ఇది ఆల్రెడీ మైదా పిండితో కొంచెం కాటిక ఉంది కదా, కాటిక వేసేసి బ్లాక్ కలర్ చేస్తాను. యాక్చువల్లీ ఏదైనా రంగు వేసుకోవచ్చు, నా దగ్గర వాటర్ కలర్స్ లేవు, సో కాటిక వేసాను. అండ్ ఇది కొంచెం మైదా పిండి ఇంకా చూడగలుగుతారు మీరు, వైట్ గా కనిపిస్తుంది, ఇంకా సరిగా పేస్ట్ అవ్వదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఎలాగో చేతితో చేయలేకపోతున్నాం, ఎందుకంటే చేతితో చేయడం చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్లేడో ఉంది కదా, ఈ ప్లేడో కింద వేసేసి ఏనుగు తయారు చేస్తాము. ఎందుకంటే చేతితో అస్సలు అవ్వట్లేదు, ట్రై చేసాం కానీ చండాలంగా వస్తుంది. సో దీంతోనే మేము నొక్కేసి ఒక ఏనుగుకి బయటికి తీస్తాం, చూద్దాం ఎలాగొస్తుంది. కాసేపు అలా ఉంచేస్తే అప్పుడు చూడాలి. ఇప్పుడు ఇంకొక చేసాము బటర్ఫ్లై, ఇది కూడా సేమ్ అలాగే డబ్ లో పెట్టేసి ఇది కొంచెం కలర్ యాడ్ చేశాను, పింక్ కలర్ అదిగా ఉండేదని. అండ్ ఇప్పుడు దీనిలో నేను ఆ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ దాన్ని తీసుకొని దానికి మీసాలు ఇంకా డాట్స్ అవన్నీ కలర్ వేస్తాను. సో చూద్దాం ఎలాగవుతుందని. ప్రస్తుతానికి ఇది ఒకటి తీసుకున్నాను అండ్ లెట్స్ సీ. మనం అంతా ఎక్స్పర్ట్స్ కాదు కదా టకటక చేసేయడానికి. సో ఏదో ఇవ్వండి, చూసారా ఇది ఇలా ఒకవైపు వచ్చింది, ఇలాగే ఇంకొక వైపు మళ్ళీ చేస్తాను. సో రెండు వైపు చేసేసి దాని తర్వాత మిగతా డిజైన్ చేసి కలర్ తీసుకొని కొంచెం డిజైన్ చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో డాట్స్ మీకు, అవి చిన్నగా చేసేసి జస్ట్ పేస్ట్ చేసేయడమే. ఎలాగో మనకి మైదా పిండియే కదా, కొంచెం నీళ్ళు వేసేస్తే ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా బటర్ఫ్లైని డిజైన్ చేసేస్తాను. ఏనుగుకి ఎలాగో డిజైన్ ఏం చేయలేము, సో ఏనుగుకి తయారు చేసి పక్కనే పెట్టేశాను. ఇవ్వండి ఇది ఏనుగు, దీనికి మనం ఏమి చేయలేము, ఇది ఎలా జస్ట్ నించుంటుంది. దిస్ ఇస్ ఏనుగు, దీనికి ఏమి చేయలేము, నో డిజైన్స్ అట్ ఆల్. సో ఇది ఇలాగే ఉంటుంది, ఏనుగు నించుంటుంది. అండ్ ఇప్పుడు బటర్ఫ్లైకి నేను కొంచెం డిజైన్ చేస్తాను. బటర్ఫ్లై డిజైన్ చేయగలుగుతాం ఎలాగో కదా, ఏనుగుకు ఏమి డిజైన్ చేయలేము. ఇట్స్ లైక్ ఆఫ్ బ్లాక్ కలర్ కంప్లీట్ గాను. సో కొంచెం డిజైన్ చేసేసి అప్పుడు ఇది అయిపోతే మేడంకి సెండ్ చేసేస్తాము. చూడగలుగుతాను మీరు, నేను చక్కగా డిజైన్స్ అవుతుంది. రియల్ బటర్ఫ్లై అలా కనిపిస్తూనే ఉంటుంది కదా, చాలా డిజైన్ గా ఉంది, బాగుంది. ఇదిగోండి బటర్ఫ్లై చూసారా చక్కగా రెడీ అయిపోయింది. మధ్యలో కూడా బ్లాక్ కలర్ వేసాను ఇలాంటిది. అండ్ ఇప్పుడు చుట్టంతా కలర్ చేస్తాము, డిజైన్ డాట్స్ వేస్తాము. సో బటర్ఫ్లై తయారైపోయింది, బాగుంది, చిన్న బుజ్జి బటర్ఫ్లై. ఇవాళ మా అన్నయ్య కోసం నేను పోహా తయారు చేస్తాను, ఎందుకంటే దానికి పోహా చాలా రోజులు తినాలనిపించింది. సో పోహా అందుకోసం తయారు చేశాను. మామూలుగా బంగాళాలు పెద్ద పెద్ద ముక్కలు చేసేసి ఇంకా పల్లీలు ఉంటాయి కదా, అవి కొంచెం వేయించేసి దానికోసం చేశాను పోహా. అండ్ మా అన్నయ్య పోహా ఎలాగుంది, సూపర్ ఉందా? బంగాళదుంపలు నీకు నచ్చింది చేస్తాగా చెప్పింది నాకు, బంగాళదుంపలే పోహాయే కావాలి అని. సో అందుకోసం బంగాళదుంప పోహాయే చేశాను దానికోసం. అండ్ నేను నా కోసం ఆబ్వియస్లీ నా టీ ఇంకా బ్రెడ్ కొంచెం నెయ్యిలో కాల్చి తెచ్చాను ఈరోజు, నాది తింటాను. మనీ అది పోహా తినేస్తే దెన్ విల్ గో అవుట్, బయటికి వెళ్తాం, అప్పుడు పని ఉంది. ఓన్లీ బంగాళదుంపలు తింటా, మళ్ళీ పోహా ఎవరు తింటారు? బంగాళదుంపలు తింటా, తిను. యాక్చువల్గా నేను ఇది నేర్చుకున్నాను, వినాయకుడు తయారు చేస్తానని చాలా మంది ఇప్పుడు పసుపుతో ఇంకా మైదా పిండితో చేస్తున్నారు, వినాయకుడిని కూడా తయారు చేస్తున్నారు, ఈకో ఫ్రెండ్లీది. సో అలా దానిలో నుంచి కొంచెం ట్రై చేశాను. నేను పసుపు వేయలేదు, ఎందుకంటే నాకు కలర్ అన్ని ఒకలాగే అయిపోతుంది, నాకు వైట్ కలర్ అంటేనే బాగుంటుంది కదా. సో వైట్ కలర్ పిండి చేసేసి అందులో ఎంత కావాలి కొంచెం కాటిగా కలిపేసి దానికి చేతితోనే స్మాష్ చేసేసాను బాగాను. అండ్ ఇంకొక దానికి పింక్ కలర్ వేసాను, అది కూడా ఈ వాటర్ కలర్ ఉండేది కొంచెం, సో ఆ పింక్ కలర్ వేస్తాను. సో అందుకోసం బాగానే అయిపోయింది. అండ్
నచ్చింది కదా, నాకు చక్కగా బటర్ఫ్లై తయారు చేసింది. సో ఆ బటర్ఫ్లై కోసం ఇంకా ఏను కోసం ఒక్క లైక్ కంపల్సరీ కొట్టండి, మర్చిపోకుండా కొట్టండి. ఎంత చక్కగా డిజైనర్ బటర్ఫ్లై చేశాను. ఈ బటర్ఫ్లై నిజంగా ఎగిరితే ఎంత బాగుంటుందో చూస్తారా? చూడండి ఎంత చక్కగా క్యూట్ గా ఉంది. క్యూట్ బటర్ఫ్లై మాది. ఇంత చక్కటిగా బటర్ఫ్లై ఉంది చూసారు కదా, ఎవరు ఎగిరి వెళ్తే బాగుంటుంది కదా. సో ఈ బటర్ఫ్లై కోసం ఇంకా నా కోసం ఒక లైక్ ప్లీజ్, మర్చిపోకుండా. నా కోసం కూడా ఒక లైక్ కొట్టండి. దేనికి కొట్టాలి? నీకోసం ఒక లైక్. ఏం చేసావు? వీడియో తీసానని దానికి సపోర్ట్ చేయడం రాదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆబ్వియస్లీ ఇవన్నీ చేయడం రాదు సరిగా. సో అది రౌండ్ చేసి నాకు హెల్ప్ చేసింది. ఏనుగు తయారు చేసింది, ఎందుకంటే ఏనుగు జస్ట్ స్టాంప్ కదా. బటర్ఫ్లై దానికి డిజైన్ చేయాలి, దానికి రాదు. నాకు చిన్న ముక్కలుగా రౌండ్ చేసి ఇచ్చింది. సో నేను దానికి పేస్ట్ చేశాను అలాగా. సో బాగుంది. దానికోసం కూడా ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా ప్లీజ్. మేము మళ్ళీ ఇప్పుడు సూర్య భూపతి మాల్ కి వచ్చాము, మోర్ సెంట్రల్ కి. ఇక్కడికి షాపింగ్ చేయడానికి నేను, మా అన్నయ్య ఇంకా తమ్ముడు వచ్చాము. వినాయక చవితి వస్తుందా, సో వినాయక చవితి కోసం అని మా అన్నయ్యకి ఇంకా మా అన్నయ్య ఇద్దరి కోసం బట్టలు తీసుకోవడానికి వచ్చాము, కొత్త బట్టలు. సో ఇప్పుడు అవుతుంది 3:15. సో మధ్యాహ్నం 3:30కి వచ్చేసాము షాపింగ్ చేసుకొని అప్పుడు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తాము. కొన్ని సామాన్లు ఉన్నాయి ఇవ్వడానికి, అక్కడ ఇచ్చేస్తాం. గా సెక్యూరిటీ దగ్గర మనకి హ్యాండ్ శానిటైజర్ అవన్నీ చేసుకున్నాము అండ్ టెంపరేచర్ చెక్ చేసుకున్నాం. సో యాజ్ యూజువల్ గా సేఫ్టీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినాం. సో ఆ విషయంలో ప్రాబ్లం లేదు. సో ఎవరైనా ఎక్కడికైనా వచ్చినా మనకి సేఫ్టీ ఎలాగో ముఖ్యం అయిపోతుంది కాబట్టి నో టెన్షన్. ఆయన స్టార్ట్ చేసింది దానికి ఏదేదో కావాలని దాకా కట్టేసి అదే నిప్పించుకొని ప్రస్తుతానికి. చూద్దాం ఏం కావాలో మా అన్నయ్యకి ఒకసారి తిరిగి అప్పుడు మా అన్నయ్యకి వస్తే ఏం కావాలో చూసుకుంటాను. ఏంటి నీకు కావాలి? మా అన్నయ్య ఆల్రెడీ దాని షాపింగ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాడు. పల్లీలు కొంచెం చీప్ గా ఉంది ఇక్కడ కంపేర్ టు వేరే ఆన్లైన్ అండ్ డిమార్ట్. సో ఇంకా పల్లీలు తీసుకున్నాం. అండ్ మా అన్నయ్య దాని ఆల్రెడీ ఓరియో బిస్కెట్ పెట్టుకుంది, ఓరియో వెనీలా ట్రీట్ కదా. ఓకే ఇప్పుడు బట్టలు వెతుకుతున్నాము, బట్ మాకు దొరకట్లేదు, సరిగ్గా ఏమీ లేవు. చూసుకుంటున్నాము ఏం చెయ్యాలి అని. ఇంకా స్టిల్ మాకు దొరకట్లేదు ఏమీను. సో స్టిల్ సర్చింగ్ ఏదైనా మంచి దొరికి తీసుకోవడానికి ఇద్దరికి కోసం. సో ప్రస్తుతానికి మీరు నా కోసం జీన్స్ కూడా దొరకలేదు ఇక్కడ, నాకు నచ్చలేదు డిజైన్స్. సో ఓన్లీ మా అన్నయ్య కోసం 2 టాప్ తీసుకున్నాను అంతే, ఇంట్లో వేసుకోవడానికి. దాని తప్పితే ఇంకేం లేదు మాకు ఇక్కడ దొరకట్లేదు. నథింగ్ ఈజ్ దే. చూస్తున్నాము మిగతా షాపింగ్ ఏం చేసుకొని ఇప్పుడు మేము పోతాం మరి వేరే షాపింగ్ మాల్కి వెళ్తాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి లాల్ వాళ్ళది buy 1 get 1 ఫ్రీ మైసూర్ పాక్ ఉంది, బేసన్ లడ్డు ఉంది, సోన్ పాపిడి ఉన్నాయి, ఇవన్నీ మైసూర్ పాక్ ఉన్నాయి, ఇంకొకటి బేసన్ది. సో ఇవన్నీ నుంచి తీసుకుంటున్నాము ఏదేదో మాకు కావాల్సింది అని. బాగుంటాయి, లాల్ది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మేము ఇప్పుడు షాపింగ్ చేసుకున్న కొన్ని గ్రాసరీస్, స్వీట్స్ తీసుకున్నాము వినాయక చవితి కోసం. అండ్ మా అన్నయ్య కోసం 2 టాప్లు తీసుకున్నాను, ఎందుకంటే ఏం దొరకలేదు ఇక్కడ. సో మళ్ళీ వేరే షాపింగ్ మాల్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్తామో చూసుకుంటాము. కానీ ఇప్పుడు అవుతుంది 5 o'clock. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ముందు షాపింగ్ మాల్కి వెళ్ళి అప్పుడు నాగి వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే నాగి వాళ్ళు చెప్పాను కదా అత్తగా సామాన్లు నా దగ్గర ఉన్నాయి, అది వాళ్ళకి ఇవ్వాలి అని. సో ఇవి ఇచ్చేసి అప్పుడు మేము ఇంటికి వెళ్తాం. ప్రస్తుతానికి ఎలాగో 5 o'clock అవుతుంది అని మా సామాన్లు ఇక్కడ నుంచి అన్ని కొనడం అయిపోయింది. మిగతా మీ తమ్ముడేమో ఆన్లైన్లో ఇప్పించేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. సో ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళు ఆన్లైన్ లాగిన్ చేసుకొని కూడా వీళ్ళు సామాన్లు తీసుకోవచ్చు. డీమార్ట్ లాగా, బిగ్ బాస్కెట్ లాగా అలాగే వీళ్ళు కూడా ఆన్లైనే ఉంటుంది. సో ఆన్లైన్ గ్రాసరీస్ కూడా మీరు కొనుక్కోవచ్చు. బట్టల కోసం వీటికి ఇక్కడ రావాలి, కానీ గ్రాసరీస్ అండ్ ఈ చిప్స్ ప్యాకెట్ వీటి కోసం మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో అందులో కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఎలాగో. వీళ్ళు స్టోర్ దగ్గర అన్నీ ఉంటాయి, మన దగ్గర ఏం లేని ఉండదు. కంపేర్ చేసుకొని ఈ స్టోర్లో ఇంకా మిగతా స్టోర్లో మీకు ఎక్కడైనా తక్కువ దొరికితే మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మేము డిమార్ట్ అండ్ మోర్, బిగ్ బాస్కెట్ మీరు అన్ని కంపేర్ చేసుకొని తీసుకుంటాము. సో కొన్ని అక్కడ బాగుంటాయి, కొన్ని ఇక్కడ బాగుంటాయి. సో డిపెండ్స్ అగైన్. పల్లీల క్వాలిటీ చాలా బాగుంది, పెద్ద క్వాలిటీ ఉంది. సో అందుకే చెప్పండి పల్లీలు తీసుకున్నాము. ఏమైంది లేదా దొరకలేదా? నాకు వినాయక చవితి పూజ కోసం రైస్ రవా కావాలి, అది దొరకట్లేదు, వెతుక్కున్నాం అందుకోసమే. షాపింగ్ అయిపోయింది మోర్ హైపర్ మార్కెట్లో. సో నా మేము ఇప్పుడు లక్కీకి వెళ్తాము. లక్కీ షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్తాము బట్టల కోసం. సో లక్కీ మాల్ నుంచి అక్కడ దొరికితే మాకు పిల్లలు ఇద్దరి కోసం బట్టలు తీసుకుంటాము. ఇది కనుక చూపించి
చేశారు. వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సెక్యూరిటీ గారు అంటున్నారు. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ ఇక్కడ మాకు దొరకలేదు. ఇక్కడ అనుకున్నాం దొరికేస్తుందని పిల్లల కోసం బట్టలు, బట్ ఏమీ లేవు. ఇట్స్ వెరీ సింపుల్. టాప్స్ అండ్ లెగ్గింగ్స్ ఉన్నాయి. అవి మేము ఎప్పుడు తీసుకునే ఉంటాము. నేను యాక్చువల్గా అయితే ఆన్లైన్లో అనుకున్నాను. ఆన్లైన్లో ఉండి బాగుండేది మాకు. ఆన్లైన్లో నాకు నెక్స్ట్ వీక్ డెలివరీ వస్తుంది. సో దానివల్ల ఐ హ్యావ్ టు షాప్ ఓవర్ హియర్. అదర్వైజ్ నేను ఆన్లైన్లో కొనేస్తాను ఎప్పుడు. దీనికి చాలా బాగా డెకరేషన్ చేశారు. మరి ఎందుకు చేసి తెలియదు. ఐ థింక్ వినాయక చవితి కోసం చేశారేమో. ముందుకు వినాయక పూజ వస్తుందని. లైటింగ్ మాకు ఈవినింగ్ వస్తేనే లైటింగ్ తెలుస్తుంది. ప్రస్తుతానికి లైటింగ్ తెలియట్లేదు, ఎందుకంటే ఇంకా చీకటి పడలేదు కాబట్టి. అలాగే పిక్చర్ నాకు ఎత్తుతుంది. పదా పిక్చర్. మేము ఇప్పుడు లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము షాపింగ్ చేయడానికి. సో చూడాలి ఇక్కడ దొరుకుతుందా లేదా అని. నాకు ఇక్కడ దొరకకపోతే అగైన్ ముందుకు ఒక ట్రెండ్స్ అనే షాప్ ఉంది, అక్కడికి వెళ్దాము. సో లెట్స్ సీ ఇక్కడ ఏం దొరుకుతుంది మాకు. సెక్యూరిటీ గార్డ్ దగ్గర సామాన్లు ఇస్తాం ఇప్పుడు మేము. లక్కీ షాపింగ్ మాల్ ముందున్న మెహందీ కూడా పెట్టారు. సో ఎవరికైనా మెహందీ పెట్టుకోండి, ఎక్కడికైనా వచ్చి మెహందీ పెట్టుకోవచ్చు. అది కాక ఇక్కడ గాజులు షాప్స్ కూడా ఉన్నాయి. సో మ్యాచింగ్ గాజులు కూడా తీసుకోవచ్చు మీరు షాపింగ్ చేసుకున్న తర్వాత. ఇక్కడైతే బాబు కూడా షాపింగ్ చేసుకుంటున్నాము. మాన్య కోసం ఆల్రెడీ షాపింగ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ మాకు మాన్య కోసం దొరికేసింది, బాబు కోసం ఇంకా దొరకలేదు. సో వెతుకుతున్నాము. బాబు కోసం దొరికితే మాకు ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళ కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో వీళ్ళ లక్కీది ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా షాపింగ్ చేయాలి కంపల్సరీ లక్కీకి రావండి. లక్కీ కోసం మీకు మంచి ఆఫర్స్ దొరుకుతాయి. ప్రతిసారి ఆఫర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ నాట్ దట్ పండగ ఏదో, ఎవ్రీ టైం వాళ్ళ దగ్గర ఆఫర్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఒకసారి లక్కీకి విజిట్ చేయండి. అండ్ బట్టల క్వాలిటీ కూడా బాగుంటుంది వీళ్ళవి. సో కంపల్సరీ విజిట్ చేయండి ఒకసారి. రిలేటెడ్ పిల్లల కోసం అయినా, చీరలైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా, అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా అందరివి బాగుంటాయి. డెఫినెట్ గా ఒకసారి అండి. అన్నయ్య కోసం దొరికింది కానీ మా బాబు కోసం ఏం దొరకలేదు. సో బాబు గారి కోసం మరి ఇంకొక రోజు వేరే ఎక్కడికి వస్తాము. ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ 6:15 అయిపోయింది. సో ఇప్పుడు అంతా సామాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. పని అప్పుడు చేసి మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి వెళ్తే 7 అయిపోతుంది. సో నేను నా కోసం ఒక చున్నీ తీసుకున్నాను. ఒక చున్నీ ఏమో మమ్మీ ఐరన్ చేసినప్పుడు అలా కాల్ చేశారు. సో దానివల్ల ఇంకొక చున్నీ రెడ్ కలర్ తీసుకుంటాను. అది బాగుంది చున్నీ, చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. కొంచెం డిజైనర్ మోడల్లో ఉంది. సో తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు మా షాపింగ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఫ్రెండ్స్ ఎక్కడికైనా వస్తాం ఇంకొక రోజు. మా అన్నయ్య ఇప్పుడు మనం మోర్కి వెళ్ళాం కదా హ్యాపీ మార్కెట్, అక్కడ నుంచి ఒక సిప్పర్ తెచ్చింది. ఇది దానికి ఇంకొక కవర్ కూడా ఇచ్చారు. అది మా అన్నయ్య ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తుంది ఎలాగని. సిప్పర్ గట్టిగా ఉంది కొంచెం, ఆగండి. అలా ఓపెన్ అయింది సిప్పర్. సో మనం ఇలా కూడా తాగొచ్చు దీనిలో నుంచి. అండ్ చూడండి ఇది ఏకంగా బంద్ అయిపోయింది. సో ఇలా కూడా స్పిల్ ప్రూఫ్ ఇవి. సో మనం ఇలా తాగొచ్చు అండ్ ఇలా పెట్టుకుని స్పిల్ ప్రూఫ్ గా కూడా పెట్టవచ్చు. సో ఇది మనం తెచ్చింది దానికోసం. అండ్ మా మాన్యూ గారి కోసం మాన్యూతో బాల్ కాయ్ అండ్ బాల్ 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 ఇవ్వ మా మాన్యూ కోసం ఒక చిన్న బుజ్జి బాల్ తో ఆడుకుంటాడని. చూడండి ఎలా కొట్టున్నాడు. అది చాలా సాఫ్ట్ గా ఉంది బాల్ కాబట్టి పర్లేదు, ఆడు కొట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. సో మనం ఎంత గట్టిగా కొట్టినా ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఇసిరిసినా నో ప్రాబ్లం. ఎందుకంటే మా వాడికి ఇసరడం బాగా అలవాటు ఉంది కాబట్టి ఇలాంటి బాల్ తెచ్చండి ఆడి కోసం. ఈ వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఆఫ్ కోర్స్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక కొత్త వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ వ్యూవర్స్. Thank you so much for watching my videos. Thanks a lot. Bye bye. Good night.